హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. సో నేను మీకు నిన్న నైట్ ఏం జరిగిందో చెప్పాలి, ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి. యాక్చువల్గా నాకు ఒక 2-3 డేస్ బిఫోర్ ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు రీచ్ అయ్యారు, ఇలా దీవానా మూవీ ప్రీమియర్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో, సో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం అన్నారు. సో నేను యాక్చువల్గా ఏ మూవీ ఈవెంట్స్కి కానీ ఏ మూవీ ప్రీమియర్స్ కానీ అసలు నేను అటెండ్ అవ్వను. సో వీళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను. సరే వీళ్ళు కూడా కొంచెం కొత్త వాళ్ళే కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వీళ్ళు కొత్త వాళ్ళే మూవీ బాగా తీసే అంటున్నారు. సరే మన సైడ్ నుండి కొంచెం సపోర్ట్ ఇద్దామన్న పాయింట్లో సరే అని చెప్పి నేను నిన్న ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళాను. నిన్న 9 o'clockకి మూవీ ఉంటే, అసలు ప్రీమియర్ అంటే ఏంటంటే మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వకముందే మూవీ టీం అంతా, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఇంకా దానికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, హీరోయిన్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కొంతమంది క్రియేటర్స్ వాళ్ళతో పాటు కూర్చొని చూస్తారు. ప్రీమియర్ అంటే ఏంటంటే మేమే ఫస్ట్ ఆడియన్స్ ఆ మూవీకి. మీరు చాలా స్పెషల్ ఆడియన్స్ మాకు, అండ్ మాకు ఈ సినిమా చాలా స్పెషల్ బికాజ్ అంటే నేను ఆల్మోస్ట్ 3 years అయింది ఈ స్క్రిప్ట్ని, అండ్ ఇప్పటికి నా ఎగ్జైట్మెంట్ ఇంత కూడా తగ్గలేదు. నేను ఎప్పుడు అనుకుంటుండే దివానా సినిమా ఫస్ట్ చూసే ఆడియన్స్ చాలా చాలా లక్కీ అని, బికాజ్ ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఇప్పుడు స్పాయిలర్స్ బయటకు వచ్చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం కావచ్చు, బట్ స్టిల్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ డోంట్ రికార్డ్ ఎనీథింగ్, ఏది రికార్డ్ చేసి ఎక్కడ పెట్టకండి, అండ్ స్పాయిలర్స్ కూడా బయట ఎక్కడ చెప్పకండి, బికాజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆర్ యూ ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ దివానా? ఏం రికార్డ్ చేయకుండా జస్ట్ ఆ ట్విస్ట్లు ఎక్కడ పెట్టకుండా మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ ఆడియన్స్లో ఉంటారని అనుకుంటున్నా. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. నేనేమి ప్రిపేర్ రాలేదు, నాకు తెలియదు చెప్పాలని. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిలిం. ఎస్, మూవీ ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళాను నేను. మూవీ అయితే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశాడు. ఫన్ కంటెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, ఇంకా ఫ్రెండ్షిప్ బాండింగ్, మెయిన్ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీద చాలా బాగా తీశాడు. 2 ఫ్రెండ్ రోల్స్ ఉన్నాయి, వాళ్ళైతే జెమ్స్ అని చెప్పాలి. మూవీ క్లైమాక్స్ వరకు అసలు అదరగొట్టేస్తారు వాళ్ళిద్దరైతే యాక్టింగ్. ఆ హీరో హర్షిత్ రెడ్డి అయితే చెప్పవసరం లేదు, చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ స్నేహ కూడా చాలా బాగా చేశారు. ఒక నిమిషం, నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, యు కెన్ సీ ద వాటర్ హియర్. సో ఫస్ట్ టైం నేను ప్రీమియర్కి వెళ్ళడం చాలా క్రేజీ అనిపించింది. నాకు అక్కడ ఎవరు తెలియదు, సో కొంచెం కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొంచెం కాంటాక్ట్స్ పెంచుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. ఒక మూవీ కావాల్సింది అయ్యే కదా, మూవీలో మనకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉండాలి, ఏమన్నా మూవీ చేయాలన్నా కానీ, ఛాన్సెస్ కోసం వెతకాలన్నా కానీ. సో దానికోసం అని చెప్పి కూడా వెళ్ళాను నేను. సో ఓవరాల్గా అయితే మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మంత్ 19th అంటే రేపు రిలీజ్ అవుతుంది. మీరు కూడా థియేటర్స్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ మూవీ ప్రీమియర్ షోకి శుభం మూవీకి వర్క్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు, అండ్ సినిమా బండి డైరెక్టర్ కూడా వచ్చారు, అండ్ ఆల్సో చరణ్ పెర్రీ, రాజు రంబాయి హీరో, ఇంకా 2135 వెబ్ సిరీస్ ఉంది కదా దానిలో హీరోయిన్, ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది నేమ్స్ నాకు తెలియదు. సో కొంచెం క్రేజీగా అనిపించింది. సో మనం వెళ్ళి అలా కొత్త వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే కదా నెక్స్ట్ టైం మనం మూవీ తీసినప్పుడు ఎవరైనా సపోర్ట్గా వస్తారు. కానీ ఇలా ప్రమోట్ చేయాలని కాదు, కానీ మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. రీసెంట్ టైమ్స్లో మనం ఫ్యామిలీతో వాచ్ చేసే మూవీస్ ఏం లేవు. సో ఈ మూవీ మనం పక్కా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చూడొచ్చు. ఆల్సో అక్కడ నాకు ఎవరు తెలియదు కదా ఎలా అని చెప్పి అనుకుంటా ఉన్నాను, బట్ హర్షిత్ రెడ్డి ఉన్నాడు కదా, అదే మూవీ హీరో, తను చాలా క్యాజువల్గా ఇంటరాక్ట్ అయ్యాడు అందరితో. నాకు అది చాలా బాగా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి నిజంగా చాలా మంచి పని చేసి అనిపించింది. చెప్పాలంటే చాలా విషయాలు నేను నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళాక. అండ్ ఆ మూవీ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. వీళ్ళు 19th ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, 19th సమంత గారి మూవీ కూడా ఉంది కదా, సో మొత్తం నెక్ టు నెక్ ఉంటే ఎందుకు వీళ్ళంతా కాంపిటీషన్కి వెళ్తున్నారు అనిపించింది. బట్ వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే కంటెంట్ ఉంది. సో మూవీలో మంచి కంటెంట్ ఉంది. సమంత గారి మూవీ కూడా హిట్ అవ్వాలి, అండ్ ఈ మూవీ కూడా హిట్ అవ్వాలి. సో ఇటే వెళ్దాం అది చెప్పనా, ఫేమస్ అయిపోతాను. అండ్ అందులో మొన్న హర్షిత్ బ్రో బర్త్డే అంట, నైట్ కేక్ కటింగ్ కూడా చేశారు, అండ్ ఇంటర్వెల్లో స్నాక్స్ పెట్టారు, మొత్తం బాగా చూసుకున్నారు. సో ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మూవీలో. హాయ్ చెప్పుదా. సో సరదాగా అలా వాకింగ్ కూడా చేసినట్టుంటుంది అన్న పాయింట్లో వచ్చాను నేను.
సో ఒకరోజు మన మూవీ కూడా ప్రీమియర్ పడిద్ది, అప్పుడు మీరందరూ యూ గైస్ మస్ట్ కమ్, నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. సో లెట్ అస్ సీ, వర్క్ చేసుకుంటా పోదాం. చిన్న యాక్సిడెంట్ అవుతుంది ఇప్పుడే, షూట్ చేద్దాం. రేంట్రా అలా స్పీడ్గా వెళ్తున్నా? నేనేరా, దారా హాయ్ చెప్పరా. యూట్యూబ్ చేస్తున్నావా? అరే ఎందుకురా బైక్ని గుద్దావు? నీ పేరేంట్రా? నా పేరు విఘ్నేష్. విఘ్నేష్. వాడి పేరు? నా పేరు లోకేష్. వాడు? నా పేరు వీరా. సరే బాయ్ చెప్పేసేయంట్రా. బాయ్. సరే ముందు బైక్ దీనికి బ్రేక్లు వేయించుకో ముందు. ఏ హాయ్ రా. అన్న నువ్వు ఒకసారి వీడియోస్ తీస్తుంటావు కదా, అది నేను చూస్తా. చూస్తావా? చూసావా? చూస్తా. సరే ఈసారి పిలుస్తా వీడియో చేసేటప్పుడు. ఇక్కడే ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా, ఈ ఇంట్లో ఉంటా. ఈ ఇంట్లో కదా కల్లి టాటా. సరే టాటా, టాటా సుమో. హైవే కొట్రా. ఐడి ఎంత? ఐడి ఏంటి? ఐడి ఆజాజ్ వైన్స్. సరే బాయ్ రా. నేను అనుకున్న బ్లాగ్ షూట్ చేసేటప్పుడు అరే ప్రత్యేకంగా మళ్ళీ మన కంటెంట్ షూట్ చేసి ఈ బ్లాగ్స్ షూట్ చేయాలి అన్నీ నేను మేనేజ్ చేయగలనా లేదా అనుకున్నా. కానీ నాకు బ్లాగ్ షూట్ చేస్తుంటే బయట వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, నేను నిజంగా బ్లాగ్స్ చేయడం వల్ల ఎంత ప్లస్ పాయింట్ అయిందో నిన్న నాకు కొన్ని కాంటాక్ట్స్ వచ్చాయి. నేను ఇంతకుముందు వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం ఆలోచించేవాడిని. నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసాక ఏమైందంటే నాకు సోషల్ ఫియర్ అనేది పోయింది. సో దానివల్ల నేను ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలిగి ఈజీ కాంటాక్ట్స్ వచ్చినాయి. హాయ్ చెప్దా. హాయ్ చెప్తావా? నువ్వు కూడా యూట్యూబర్ ఏంటి? కాదుగా. ఓకే హాయ్ హాయ్ బాయ్. సో అజాజ్ వైన్స్ ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా ఒక 2 hours. సైకిల్ నాకు రౌండ్ ఇస్తావా? సో గాలి వస్తుంది, వర్షం పడేలా ఉంది. రారా. వాట్సాప్ ఏమైనా చెప్తావారా పిల్లలకి చదువుకోమని? చెప్పురా. చదువుకోండి, సమ్మర్ హాలిడేస్ అయిపోయింది కదా. ఒక నిమిషం ఆగరా. అదిగో చెప్పురా. మంచిగా చదువుకోండి, కొత్త సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, కొత్త స్కూల్ జాయిన్ అవ్వండి, మంచిగా చదువుకోండి. ఇయర్ కూడా మంచిగా ఎగ్జామ్ 10th ఇయర్ పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. నీ పేరు? గోవర్ధన్ సాయి. గోవర్ధన్ సాయి. అరే ఏమవుతారు పెద్దగాక? నేను ఆర్మీ అవ్వబోతున్నా. హైఫై రా. హైఫై. ఓకే హాయ్ రా. హాయ్ చెప్పేసి. సో గైస్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.